హాయ్, నా పేరు స్నేహలత. ఇప్పుడు మనం పైసా వాళ్ళ టీంతో ఉన్నాము. ఈ మూవీ December 12th రిలీజ్ అవుతుంది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి నవీన్ తేజస్, హీరో రాజేష్. ఇప్పుడు ఆ మూవీ ఏంటి, కథ ఏంటి, సినిమా ఎలా, ఏ థీమ్తో వస్తున్నారో ఇప్పుడు మనం వారి మాటల్లోనే చూద్దాం. హాయ్ రాజేష్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. లాంగ్ గ్యాప్ తర్వాత. అవును, ఆల్మోస్ట్ 5 years. నేను బాగున్నా. ఇంకా ఏంటి, నువ్వు నాకు సాఫ్ట్వేర్ డెవలపర్గానే తెలుసు, ఇలా హీరో ఎప్పుడు అయ్యావు? హీరో ఎలా అయ్యానంటే, మన జాబ్ అక్కడ నుంచి వేరే కాడ షిఫ్ట్ అయిన తర్వాత నేను వేరే దగ్గర జాబ్ చేసేవాడిని. దేవుడి దయ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఓకే, లాక్డౌన్ కలిసి వచ్చింది. అయితే యాక్చువల్ లాక్డౌన్లోనే నేను బయటకు వచ్చా. వేరే జాబ్ వచ్చింది, అది వర్క్ ఫ్రమ్ హోమే. సో ఇంటికాడే ఉండి మనకి టెక్నాలజీ పెరిగింది, యాప్స్ చాలా వచ్చాయి, లైక్ ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ అని. అవన్నీ టిక్టాక్ అప్పుడు చేయలేదు, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత రీల్స్ అవి. అవును, చూసా రీల్స్. అయితే రీల్స్ దగ్గర కూడా స్టార్ట్ అవ్వలేదు. నార్మల్గా నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఉండేది, ఏదైనా పర్ఫార్మెన్స్ ఇవ్వాలని. కానీ ఏ పర్ఫార్మెన్స్ క్లారిటీ లేదు, లైక్ అది డాన్స్ లేకపోతే సింగింగ్ తెలీదు. బట్ నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ మాత్రం డాన్స్ మీద వచ్చింది. ఓకే, డాన్స్ చేసేవాడిని. లైక్ ఎప్పుడు స్టార్ట్ చేసా అంటే బీటెక్లో జాయిన్ అయిన తర్వాత సమ్ ఫ్లాష్ మాబ్ లాగా చేస్తారు కదా, ఈవెంట్ లాగా. చేసినప్పుడు ఎవరైనా వచ్చి చేయాలంటే చేయొచ్చు అంటే అప్పుడు నాకు భయం. యాక్చువల్లీ ఎప్పుడు చేయలేదు, డాన్స్ కూడా ఎప్పుడు నేర్చుకోలేదు. వెళ్ళి చేసేసా, ఇంకా ఏదైతే అదైందని వెళ్ళి కుప్పిగా అంత చేసేసా అక్కడ. కానీ అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు. ఆ రోజు కొంచెం భయం పోయింది. దాని తర్వాత క్లాస్లో కొంతమంది చూసి నెక్స్ట్ టైం ఎవరైనా డాన్స్ చేసే వాళ్ళు ఉంటే నా పేరు చెప్పారు, తోస్తారా మన ముందుకి. మెల్లిగా ఇప్పుడు హీరో దాకా వచ్చేసారు. దాని తర్వాత ఫ్లూట్ ఒకటి నేర్చుకొని పర్ఫార్మెన్స్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేశాను. కానీ అది నేను క్లాసెస్కి వెళ్దాం అనుకుని కుదరలేదు. తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేయాలని చెప్పి అనుకున్నా. దానికన్నా ముందు యాంకర్ చేద్దామా లేకపోతే ఇంకేదన్నా అని చూసే గ్యాప్లో యూట్యూబ్లో నార్మల్గా షార్ట్ ఫిలిమ్స్ అవి చేద్దామని ప్లాన్ చేసి కొన్ని ట్రై చేసాం. బట్ అంత బాగా రాలేదు. ఓకే, ఒక సాంగ్ చేశారు, నేను చూసాను, లైఫ్ ఆఫ్ రామ్ది. అది వ్యూస్ కూడా బాగానే వచ్చినట్టు. అది యాక్చువల్గా అప్పుడు కలిసి వచ్చింది. నా ఫ్రెండ్ ఒకతను వ్లాగ్స్ చేస్తాడు అనమాట, ట్రావెల్ వ్లాగ్స్. సో అందరం కలిసి వెళ్ళే వాళ్ళం. ఓకే, సో నేను పేపర్ మీద రాసుకున్నా ఆ సాంగ్. ఎన్నిసార్లు విన్నానంటే అసలు. ఓకే, అందులో లొకేషన్స్ బాగున్నాయి. ఆదిలాబాద్ లో అక్కడే చాలా మల్టిపుల్ లొకేషన్స్ వెళ్ళాం. సో ఎట్లా ట్రావెల్ బ్లాగ్ చేస్తున్నాడు, ఈ గ్యాప్లో నేను పక్కకి వెళ్ళి ఫోన్ ఇచ్చి తీయమని చెప్పి చేసేసుకున్నాను. ఓకే, నేను ఏదో టైం పాస్ చేస్తున్నా కానీ సీరియస్గా చేసి హీరో అయిపోయావు. ఓకే, మరి సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి రావడం నీకు రిస్క్ అనిపించలేదా? రిస్క్ అనిపించింది. యాక్చువల్గా నాకు సిచ్యువేషన్ వచ్చింది, డైరెక్టర్ నుంచి కాల్ వచ్చింది నాకు, నువ్వు అర్జెంటుగా డెహ్రాడూన్ వచ్చేసాయి అని చెప్పి. ఓకే, అంతకుముందు నేనే వెళ్ళి మాట్లాడేస్తాను డైరెక్టర్తోని. అప్పుడు ఏమైందంటే, మరి నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నువ్వు చేయగలుగుతావు అంటే, సార్ అవన్నీ పట్టించుకోకండి, నేను వచ్చేస్తా మీరు ఒక మాట చెప్తే కనుక అని అంటే, సరే ఈ ప్రజెంట్ దానికే తెలియదు, నెక్స్ట్ దాంట్లో ఉంటే చెప్తా నేను అని అన్నారు. సో అదానికి మైండ్లో ఉన్నట్టుంది, కాల్ చేసి నువ్వు స్పాట్లో వచ్చేసే అన్నారు. అప్పుడు దీపావళి ఇంటి దగ్గర ఉన్నా. సో ఇంకా నైట్ బస్ ఎక్కి మార్నింగ్ హైదరాబాద్లో దిగి అక్కడ ఏదో కార్ ఉంది, డస్టర్ కారు తీసుకొని అక్కడ కొంతమంది ఆర్టిస్టులని టెక్నీషియన్స్ తీసుకొని వచ్చేసా. ఇంకా డెహ్రాడూన్ పోయి అక్కడ కొన్ని రోజులు షూట్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం రిటర్న్ వచ్చేసా. యాక్చువల్గా బడ్జెట్ ప్రాబ్లం వల్ల అయిపోయింది. ఓకే, అప్పుడు మరి ఇంట్లో చెప్పారా ఇలా సినిమాలోకి వెళ్తున్నాను? చెప్పలేదు. యాక్చువల్గా అప్పుడు మా మదర్కి నా మీద చాలా కోపం వచ్చింది. ఓకే, ఎందుకంటే నేను ఎప్పుడు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను మదర్తో, ఇంట్లో వాళ్ళతోనే. కానీ ఆ 2 months ఏదైతే ఉందో నేను అసలు ఇంట్లో టచ్లో నేను ఫోన్ చేసినా మళ్ళీ చేస్తా అని చెప్పి పెట్టేసి, లైక్ వెళ్ళి షూట్లో పాల్గొనడమో లేకపోతే ఆ బ్యాకప్ తీసుకునే ప్రొసీజర్లో చూడడము అవన్నీ చేసేదన్నమాట. మాట్లాడడం కుదరలేదు. ఇంట్లో కొంచెం అనుకున్నా, అసలు వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, బిహేవ్ చేస్తున్నాడు, ఏమైంది అని అనుకున్నారు. కానీ లాస్ట్లో మళ్ళీ నేనే కాల్ చేసి అంటే ఇది అయిపోయింది ఇంకా సిచ్యువేషన్, వెళ్ళిపోదాం ఇంటికి అనుకున్నప్పుడు కాల్ చేసి చెప్పా, ఒక 1 weekలో వస్తా, నేను చెప్తా, వచ్చిన తర్వాత నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీకు పైసా వాళ్ళ డైరెక్టర్ నుంచే కాల్ వచ్చిందా? లేదు, యాక్చువల్గా పైసా వాళ్ళ డైరెక్టర్ కే నవీన్ తేజస్, అతను పరిచయం అవ్వడానికి కారణం నేను అక్కడికి వెళ్ళడమే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు మేకప్ ఆర్టిస్ట్ బిందు గారు పరిచయం అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా ట్రయల్స్ చేసేటప్పుడు బిందు గారు కొన్ని షూట్ సంబంధించిన ఫొటోస్ వీడియోస్ పెట్టేవాళ్ళు స్టేటస్లో, చూసి అడిగితే అవకాశం వస్తుంది కదా అని కాల్ చేశాను.
కాల్ చేస్తే మా తమ్ముడే ఉన్నాడు చాలా మంచివాడు, దాంతో క్రౌడ్ ఫండింగ్ చేసుకొని షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుకోండి, తను చాలా టాలెంటెడ్ అని చెప్పి నాకు చెప్తే సరే అని చెప్పి నేను ఇంకా యూసఫ్ కూడా బ్రోని కలిసా, హైదరాబాద్ వచ్చారనమాట. అట్లా బ్రోతో పరిచయం ఏర్పడింది. అట్లా అట్లా మీ డైరెక్టర్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనేమో అన్నారు కదా? కాదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాదు. తను యాక్చువల్గా మూవీ గురించే ఉన్నారు. అతను ఇప్పటి వరకు 10 షార్ట్ ఫిల్మ్ చేశారు. డెమో ఇది లూడో స్టోరీస్ అని చెప్పేసి వెబ్ సిరీస్ ఒకటి చేశారు. సో తను ఫుల్లీ డెడికేటెడ్ ఫర్ మూవీస్. ఓకే, చూసాను రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో. అయితే మీ ట్రైలర్ చూసాను, పైసా వాళ్ళ ట్రైలర్. ఇదంతా ఒక మనీ గురించి, హవాలా మనీ గురించి, దాని వెనకాల వెళ్తున్నారు అంతా. అవునవును. అయితే ఈ థీమ్లో, ఈ జానర్లో మూవీస్ వచ్చాయి ఆల్రెడీ, చాలా సినిమాలో అనిపించాయి. ఒక అంటే స్వామిరారా ఆ మూవీ టైప్లో అనిపించింది. ఇందులో కొత్తగా ఏమనిపించింది మీకు? కొత్త పాయింట్ ఏంటి? ఆడియన్స్కి అట్లా నచ్చే పాయింట్ ఏమైనా ఏంటి అని? యాక్చువల్గా ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి నేను బ్రోతో ట్రావెల్ అయ్యాను అనమాట. ఇది స్టోరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, బ్రో దగ్గర ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు, ధనమూలం ఇదం జగత్ అని. అందులో ఉన్న కాన్సెప్ట్తో మూవీ చేయాలనే థాట్ వీళ్ళకి ఎప్పటి నుంచో ఉంది బ్రోకి. చాలా మంది యాక్చువల్ దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో ఇదం జగత్, ధనమూలం జగత్. ఓకే. సో యాక్చువల్గా బ్రోతో ప్రాజెక్ట్ చేసే ముందు కూడా ఫస్ట్ చూసిన షార్ట్ ఫిల్మ్ అదే నేను. ఓకే. సో యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్కి కొత్తదనం ఏముంది అన్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక 16 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీస్ ఉంటాయి, కానీ ఒకరిది రొమాంటిక్గా ఉంటుంది, ఒకరిది హర్రర్గా ఉంటుంది, ఒకరిది టెర్రర్గా ఉంటుంది. లవ్ స్టోరీస్ కామనే, కానీ స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. అందులో ఒక ఫ్రెండ్ది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ట్విస్టింగ్తో ఉంటుంది, ఎప్పుడు ఏమైపోద్దా అన్న ట్విస్ట్లతో స్టోరీస్ ఉంటాయి. సో మన మూవీ కూడా ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా, నెక్స్ట్ ఏమైద్దా అని ఒక క్యూరియాసిటీతో ఉంటుంది. అది ఉంటే చాలా యాక్చువల్ నేను మూవీలో ఒకటి నమ్ముతా, సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా చూసేటప్పుడు మనకి టైం చూసుకోవద్దు. టైం చూసామంటే మూవీ నుంచి అవుట్ అయిపోయారు, ఏదో డిస్ట్రాక్షన్ వచ్చిందని. సో మన మూవీలో ఏంటంటే అలాంటిది ఏమి ఉండదు. నెక్స్ట్ టైం ఏదైనా ఒక క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఎంగేజ్ అవుతారు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు, అది మాత్రం పక్క. ఓకే. ఈ సినిమా షూటింగ్ అంతా ఎక్కడ చేశారు? మొత్తం వైజాగ్. ఓకే. మనకి వైజాగ్ అనకాపల్లి నుంచి వైజాగ్ వరకు అన్ని లొకేషన్స్ అన్ని ఈ మధ్యలోనే ఉంటాయి అన్నమాట. లైక్ యారాడ బీచ్, గంగవరం బీచ్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, అనకాపల్లి, అట్లా మొత్తం ఏపీలో చేశారు. మొత్తం వైజాగ్. ఓకే. మూవీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2 years బ్యాక్. ఓకే. షూటింగ్కి ఎంత టైం పట్టింది? షూటింగ్కి 28 days యాక్చువల్గా, బట్ నార్మల్గా చూసుకుంటే 2 months టైం, 1.5 month అట్లా టైం పట్టింది. బట్ వర్కింగ్ డేస్ చూసుకుంటే 28 days. షెడ్యూల్ వేసుకుంటారు కదా, ఫస్ట్ 5 days ఒక షెడ్యూల్, దాని తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ అట్లా. ఇది మొత్తం క్రైమ్ థ్రిల్లరేనా? ఏమైనా లవ్ యాంగిల్ ఏమైనా ఉందా? ఉంటుంది, ఎందుకంటే ట్రైలర్లో కొంచెం చాలా తక్కువ చూపించారు, హీరోయిన్కి మీ సీన్స్ కూడా ఎక్కువ చూపించలేదు. యాక్చువల్గా ట్రైలర్ కట్లో మేము డిస్కషన్స్ జరుగుతాయి కదా, అప్పుడు అనుకునేది ఏంటంటే జనాలకి స్టోరీ ఏంటనేది డైరెక్ట్ చూపించాలి, కాన్ఫ్లిక్ట్ ఏంటిది, స్టోరీ ఏంటనేది డైరెక్ట్ చూపించాలనే ఉద్దేశంలో ట్రైలర్ కట్టు మనము పసుపు పండిన 10 రూపాయల నోట్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి స్టోరీ అదే చూపించామన్నమాట. బట్ మనకు మూవీలో లవ్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది. కామెడీ ఉందిలేండి, కనిపించింది. ఇంకా ఓకే, మీ మూవీ టీమ్ అంతా చూస్తే యూత్ లాగా అనిపించారు, మీరంతా యూత్. ఇప్పుడు ప్రజెంట్ కూడా మనం చూస్తున్నాం తెలంగాణ నేపథ్యంలో లవ్ స్టోరీస్ అలాంటివి వస్తున్నాయి. సో అలాంటి కథలు ఏం తీసుకోకుండా ఇలా క్రైమ్ జానర్కి ఎందుకు? యాక్చువల్గా నేను చూడడానికి ఎలా కనబడుతున్నా, మాస్క్ కనబడుతున్నా, క్లాసిక్ కనబడుతున్నానా? ఇప్పుడు ఈ లుక్లో అయితే మాస్క్ కనిపిస్తుంది. యాక్చువల్గా నేను లవ్ స్టోరీని ఏదైనా కానీ డైరెక్టర్స్ చేతిలోనే ఉంది. వాళ్ళు నన్ను ఎలా చూస్తారో వాళ్ళు నన్ను అట్లా ప్రజెంట్ చేస్తారు. నవీన్ బ్రో నా లోపల ఒక మాస్ యాంగిల్ చూసారు కాబట్టి ఈ స్టోరీలో అలా కనిపించా. దేవుడి దయ వల్ల రేపు పొద్దున ఇంకేదైనా పెద్ద డైరెక్టర్ నాలో ఒక మిల్క్ బాయ్ యాంగిల్ కనబడితే కనుక చూపిస్తారు. తప్పకుండా. అంటే సినిమాలో కొన్ని ఉంటే అలా కనిపిస్తారు.
ఓకే. ఇప్పుడు మూవీలో మీకు ఛాలెంజింగ్, కొత్త కదా మీరు ఇప్పుడే వచ్చారు, ఛాలెంజింగ్ అనిపించింది ఏమైనా ఉందా? షూటింగ్ మొత్తంలో ఛాలెంజింగ్ అనిపించింది ఏమైనా ఇన్సిడెంట్స్? రోజు ఛాలెంజింగ్ లానే ఉండేది. ఓకే. ఎందుకంటే ఇది ఫస్ట్ మూవీ కదా, సో ప్రతిరోజు లెర్నింగే, ప్రతిరోజు ఛాలెంజెస్. అండ్ ఇంకోటప్పుడు జాబ్ చేసేవాడిని, జాబ్ ప్లస్ ఇది రెండు కూడా నాకు ఛాలెంజింగ్ అనిపించేది. ఎందుకంటే మార్నింగ్ మొత్తం మనకి షూట్ అయితే నైట్ టైం వచ్చి వర్క్ చేసేవాడిని, ఫుల్ టైర్డ్ అయిపోయింది. అంటే మీరు జాబ్ చేస్తూనే షూటింగ్ చేశారు? జాబ్ చేస్తూ షూట్ చేశాను. ఓకే. రీసెంట్గా జాబ్ మానేయాల్సి వచ్చింది, బట్ అంతకుముందు లైక్ రీసెంట్ వర్క్ కూడా చేస్తే మూవీ షూటింగ్ మొత్తం మీరు ఇటు జాబ్ చేస్తూ ఈ షూటింగ్ కంటిన్యూ చేశారు? ఓకే. మధ్యలో షెడ్యూల్లో నాది ఏదన్నా ఒక 2 days కానీ 1 day కానీ షెడ్యూల్ లేకపోతే నవీన్ బ్రో నాకు చాలా సపోర్ట్గా ఉండేది అనమాట. చెప్పేవాడు, బ్రో మీరు ఈరోజు మీరు రిలాక్స్ అవ్వని వర్క్ చేసుకోండి, నేను మిగతా అంతా నేను చూసుకుంటా అని చెప్పి బ్రో ఇంకా మిగతా చూసుకునేది. నాకు రూమ్ ఉండేది అనమాట, రూమ్లో కూర్చొని వర్క్ చేసుకునేవాడిని. ఆ రోజు ఎంత వర్క్ అయిద్దా, 1 day వర్క్ 2 day వర్క్స్ ఎంత అయితే అంత వర్క్ చేసేసి క్లోజ్ చేసుకునేది. ఓకే. అట్లా. ఎంత టైం పట్టింది షూటింగ్కి మీకు? యాక్చువల్గా 28 days. 28 ఓకే. 28 days టైం పట్టింది. 2 years ఇప్పటికి, యాక్చువల్లీ 2 years అయింది ఓకే మనకి. అంటే షూటింగ్ అయిపోయి 2 years అవుతుంది. ఓకే. స్టార్ట్ చేసి సో మనకి అన్ని ఉంటాయి కదా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అన్ని. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే క్రౌడ్ ఫండెడ్ మూవీ ఇది. ఓకే. సో మనీ అరేంజ్ చేసుకొని అవి 1 by 1 క్లోజ్ చేసుకుంటూ థియేటర్ దాకా లాక్కొచ్చాం అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం కదా, నార్మల్గా స్టార్టింగ్ బడ్జెట్ వేసుకుంటారు కొంతవరకు, ప్రమోషన్ కూడా ఇంత అని చెప్పి చేసుకుంటారు. బట్ మనకి స్టార్టింగ్ అవేం తెలియదు. మూవీ చేయడం వరకే కంటెంట్ బాగా రావాలి, పర్ఫార్మెన్స్లు బాగా ఉండాలి. అంటే పోస్ట్ ప్రొడక్షన్లో ప్రతిదీ కూడా లైక్ మ్యూజిక్ కావచ్చు, ప్రతిదీ కావచ్చు, అన్ని వాటి మీద ఫోకస్ చేసాం కానీ ప్రమోషన్ గురించి ఆలోచించలేదు లాస్ట్ టైం. సో అందుకనే ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఈవెన్ దో మా వల్ల అయినంత వరకు మేము ప్రమోట్ చేస్తున్నాం, అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. లైక్ మేము అమీర్పేట్ అండ్ ట్యాంక్ బండ్, ఎస్ఆర్ నగర్ ఈ ప్లేసెస్కి వెళ్ళి క్యాలెండర్స్ ఉన్నాయన్నమాట. క్యాలెండర్స్ పంచేటప్పుడు కూడా కొంతమంది పరిచయం అయ్యి, బ్రో ఇట్లా మాకు ఇన్స్టిట్యూట్ ఉంది, రండి మా ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి చెప్పండి మీరు అని చెప్పి తీసుకెళ్ళడము. కొంతమంది వాళ్ళకి తోచినంత చేయడము, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడము. సపోర్ట్ అయితే బాగా వస్తుంది, రీచ్ అవుతుంది కొంచెం కొంచెం. కానీ ఒక మంచి కంటెంట్కి ఇది సరిపోదు. జనాలకి మన మూవీ గురించి తెలవాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి, లేకపోతే వాళ్ళ దాకా రీచ్ అవ్వాలి, లైక్ అది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. సో అది కొంచెం అవుతుంది, టైం తక్కువ ఉంది. సో అది కొంచెం వెళ్తే కనుక జనాలకి మన మూవీ ఏంటని తెలిసి థియేటర్కి వెళ్ళి చూసే ఛాన్స్ ఉంటుంది. డిసెంబర్ 12th కూడా ఇంకా చాలా మూవీస్ రిలీజ్ ఉన్నాయి. అవునవును. పోటీ ఇంకా అఖండ కూడా, ఒకవేళ అంత ఓకే అయితే అఖండ కూడా రిలీజ్ అంటున్నారు. ఇది మీకు కొంచెం పోటీ అనిపించట్లేదు? పెద్ద సినిమా పోటీ. యాక్చువల్గా నేను ఎప్పుడు కానీ మూవీస్ అనేది పోటీ అని అనుకోను. ఎందుకంటే ఇప్పుడు మేము కష్టపడి చేసిన వాళ్ళమే, పెద్ద మూవీ అని చిన్న మూవీ అని అందరు కష్టపడి చేసిన వాళ్ళే. ఎవరి మూవీ వాళ్ళకి బాగుంది అనిపిస్తుంది, ఎవరి మూవీ వాళ్ళకి బాగా రన్ అవ్వాలి అనిపిస్తుంది. బట్ నేను ఎట్లా చూస్తా అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తా. ఇప్పుడు ఆడియన్స్కి మనం ఒక నార్మల్ స్వీట్ మిక్స్ అంటారు కదా, స్వీట్ మిక్స్ ఇచ్చినప్పుడు అందులో నేను నా మిక్సర్ స్వీట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఏదైతే ఇష్టమో అది నేను తీసుకొని తినేస్తా. అట్లా ఇప్పుడు మనకి 16 స్వీట్స్ ఉన్నాయి. ఈ 16 స్వీట్లో జనాలకి పైసా వాళ్ళ స్వీట్ అది నచ్చాలని నేను కోరుకుంటున్నా. అది ట్రైలర్ చూడాలి ఒకసారి, ట్రైలర్ చూస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది మూవీ ఎట్లా. అంటే చూస్తున్నాను ప్రమోషన్స్ అవి ఇవి, అందులో పైసా వాళ్ళ ఇవన్నీ ట్వీట్స్ కూడా కనిపిస్తున్నాయి కొన్ని. అవును. ఓకే, జనాల్లోకి వెళ్తుంది కొంచెం, కానీ ట్రైలర్ కూడా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, క్యూరియాసిటీగా ఉంది, చూసాము. షూటింగ్ మొత్తంలో మీకు మంచి అంటే గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా నాకు డే 1 నుంచి లాస్ట్ డే వరకు అన్నీ గుర్తున్నాయి. డే 1 బీచ్లో చేసామన్నమాట. ఓకే. సో అది మీకు ట్రైలర్లో కూడా కట్ ఉంటుంది. ఏదంటే ఒక బాటిల్ ఇట్లా
ఇసిరేసి ఇట్లా కొట్టి ఆ సీన్ ఉంది సీరియస్ అది డే వన్ చేసిన సీన్ అనమాట యాక్చువల్గా. బాగా చేశారు. అంటే అది చూస్తుంటే ఇందులో ఇంకోటి ఏంటంటే అందరు కొత్త వాళ్ళ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్సా ఈ మూవీలో? అందరం కొత్త వాళ్ళమే, కానీ అందరూ ఒక సీనియారిటీ ఉన్న వాళ్ళు, ఒక సీనియర్ యాక్టర్స్ లా యాక్ట్ చేశారు. ఆ సీరియస్ రోల్ లో కూడా అందరూ చాలా బాగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ అది డెలివరీ డైలాగ్ డెలివరీ కానీ అన్ని చాలా బాగున్నాయి. అంటే సీనియర్స్ ఏమో అనిపించేలా ఉన్నారు. యాక్చువల్గా నాకు కూడా సేమ్ కామెంట్స్ వచ్చినాయి. కొంతమంది అయితే ఇది తమిళ డబ్బుడు మూవీ అని కూడా అడిగారు అనమాట నన్ను. ఏంటంటే ఈ క్రెడిట్ గోస్ టు నవీన్ బ్రో. అది తను ఏంటంటే షూటింగ్ మనము ఒక టైం పెట్టుకున్నామంటే దానికి అరౌండ్ మేము 1.5 మంత్ వరకు వర్క్షాప్సే చేసామన్నమాట, ఇండివిజువల్గా ఒక్కొక్కరితో. ఇప్పుడు నాకు ఒక టైం ఇచ్చారు, ఈ టైం నుంచి ఈ టైంకి నీకు వర్క్షాప్ ఉంటుంది బ్రో, మీ డైలాగ్ స్క్రిప్ట్ ఇది మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పి నాకు టైం ఇచ్చారు. అట్లనే మన మూవీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక టైం ఫ్రేమ్ ఇచ్చుకొని వాళ్ళతో వర్క్షాప్ చేయించారనమాట. ఒక డైరెక్టర్ నార్మల్గా నవీన్ బ్రోది ఏంటంటే మూవీ తన మైండ్లో ఉంటుంది ఫస్ట్, స్క్రీన్ మీదకి రాకముందు ఒక పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండాలి అని తనకు క్లారిటీ ఉంటుంది. సో అది చాలా క్లారిటీగా చెప్తారు, నాకు కావాల్సింది ఇది, నాకు ఇట్లా రావాలి. నాకు బ్రోతో ర్యాప్ ఏర్పడింది కాబట్టి నాకు కొంచెం ఓకే బ్రో ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇట్లా ఉండాలని నేను కొంచెం అది చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటా సెట్లో. ఓకే, అది చెప్పారు కాబట్టి డైరెక్టర్ షూటింగ్లో ఎలా ఉండేవాళ్ళు మీతో అందరితో? చాలా సీరియస్గా ఉండేవాళ్ళు. ఓకే, అంటే యాక్టింగ్ కొత్త కదా మీకు, అక్కడ యాక్టింగ్లో ఏమన్నా సజెస్ట్ చేయడం అలాంటివి చేశారా? యాక్చువల్ సెట్లో అలాంటి ఏం చెయ్యము. ఓకే, ఎందుకంటే ఇది మనది లో బడ్జెట్లో చేసుకోవాలనుకున్నాం కాబట్టి, క్రౌడ్ ఫండెడ్ కాబట్టి ముందే వెళ్ళి వర్క్షాప్స్ అవన్నీ చేసామన్నమాట. సో నాకు ఇలా కావాలి లేకపోతే ఇంకేదైనా కొత్త ఏమైనా ఉన్నా కానీ అన్ని కానీ వర్క్షాప్లోనే చెప్పేవాళ్ళు అనమాట. సో అక్కడ కవర్ అయిపోయినాయి. సో డైరెక్ట్ షూట్కి వచ్చినామంటే కెమెరా ఆన్ చేసి అక్కడ చెప్పేవాళ్ళు, డైరెక్ట్ చేసేవాళ్ళం. ఒకవేళ అక్కడ మేమేమైనా ఎన్హాన్స్ చేసేయడానికి ట్రై చేసేది, లేదు అంటే ఆ స్పాట్లో లేకపోతే ఏదన్నా లొకేషన్ దగ్గర ఏమైనా కొత్త ఐడియాలజీ వస్తే చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళం. కాకపోతే సెట్లో మాత్రం చాలా సీరియస్గా ఉండేవాళ్ళు. ఒక వైబ్ ఉంటుంది షూట్ జరిగే టైంలో, చాలా సీరియస్నెస్ ఉంటుంది, ప్రతి ఒక్కరు డెడికేషన్ ఉంటుంది. సో అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో ఎక్కువ ఎవరు కష్టపడ్డారు? ఈ మూవీలో ప్రతి ఒక్కరు కష్టపడ్డారు, ఒక్కరని కాదు. అరౌండ్ 83 మంది ఆర్టిస్టులు ఉన్నారు మన దాంట్లో, డైలాగ్ ఉన్న వాళ్ళు. ఇంకా అది కాకుండా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అని మోర్ దెన్ 100 ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువే చేశారు. ఏదైనా హెల్ప్ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రాపర్టీస్ కావాలన్నా తీసుకురావడము, బైక్ కానీ కార్ కానీ కావాలన్నా తీసుకురావడము, అట్లా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చేశారు. అండ్ ఈ దీంట్లో చేసిన ప్రతి ఒక్కరికి కూడా దీంతో మాకు ఒక ఐడెంటిటీ రావాలి, పేరు రావాలని కష్టపడ్డ వాళ్ళే అందరం. సో ఇది మూవీ మీద చాలా హోప్స్ ఉన్నాయి అందరికీ, ఈవెన్ నాకు అందరికీ ఉన్నాయి. ఇందులో మనకి బ్యాక్గ్రౌండ్ అంటే ఇందులో ఏంటంటే నాకు ఒక అవకాశం ఇచ్చాడు బ్రో, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి చూసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి కొంతవరకు నేర్చుకోగలిగిన. లైక్ మూవీ అయిపోయిన తర్వాత డబ్బింగ్ టైంలో, దాని తర్వాత ఎడిటింగ్ టైంలో సూర్య బ్రోతో కూర్చునేవాడిని, ఒక సాంగ్ ఎడిటింగ్కి కూర్చున్నాను అనమాట. అక్కడ కొన్ని కొత్త విషయాలు తెలిసినాయి నాకు. లైక్ ఎడిటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎట్లా కష్టాలు ఉంటాయి, వాళ్ళు ప్రతి సీన్కి పర్పస్ ఎట్లా చూస్తారు, ఎడిట్ కట్ ఎట్లా చేస్తారు, అది కొన్ని అంటే మొత్తం రాదు బట్ కొంతవరకు నేర్చుకో అంటే ఒక అండర్స్టాండింగ్ సమ్మరీ లాగా తెలిసింది. తర్వాత మన గౌతమ్ బ్రో డిఓపి, తను కూడా చాలా సీరియస్. షూట్ టైంలో ఇన్ టైంలో అయిపోవాలి, ఎవరైనా చేసే టైంలో అటెన్షన్ తీసుకురాగలుగుతాడు. ప్రతి ఒక్కరిలో ఎంతమంది ఉన్నా కానీ ఒక అటెన్షన్ తీసుకొచ్చి ఆ సీన్ని సపోర్ట్గా బ్రోతో సపోర్ట్గా ఉండి ముందుకు తీసుకెళ్తాడనమాట. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే నగేష్ గౌరీష్. తనతో ఒక చిన్న కామెడీ జరిగింది. ఏంటంటే మ్యూజిక్ కొట్టిన తర్వాత రీల్స్ కింద ఉంటాయి అనమాట. స్టార్టింగ్ ఒక మూవీ మొత్తాన్ని 4 కానీ 5 కానీ రీల్స్ కింద డివైడ్ చేస్తారు. ఒక్కొక్క రీల్కి మ్యూజిక్ పెట్టి మనకి వినిపిస్తారు అనమాట, చూసుకోవడానికి పిలుస్తారు. అట్లా రీల్స్ అన్ని చెక్ చేసుకునే వాళ్ళు, చెక్ చేసుకోవడానికి వెళ్ళేది. ఫస్ట్ మూవీ కదా నాకు, నాది స్టార్టింగ్ బీజిఎం ఉంటుంది,
అంటే ఎలివేషన్ సీన్ ఉంటుంది కదా, అక్కడ ఏదో ఒకటి కొట్టారు, బ్రో చాలా బాగా కొడతాడు. బట్ మనకి ఇంకా బాగా రావాలని బ్రో కొంచెం చూడు బ్రో, ఇంకొంచెం కొట్టు బ్రో గట్టిగా అని రిక్వెస్ట్ చేసేది. అయితే అడిగేది ఒక డైలాగ్ కామన్గా ఉండేది అనమాట, బ్రో కొంచెం లేపు బ్రో ఎలివేషన్ని అని. నేను అంటే బ్రో నేను లేపాను, లేపుతా, డోంట్ వరీ అని బ్రో అనేవారు అనమాట. ఫన్నీగా ఉండేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉండేది, ప్రతి టీం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేది. సో మీ హీరోయిన్ గారు అందరూ కూడా చాలా కష్టపడ్డ వాళ్ళే. సెట్ టైంలో అందరం కలిసి ఒక పెళ్ళిలో మనం అందరము ఎట్లా సందడిగా ఉంటామో అట్లా ప్రతి ఒక్కరు కూడా చాలా సందడిగా ఉండేది అనమాట. సో కానీ ఈ మూవీలో నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒక ఏదో అది సీరియస్నెస్ లేకపోతే భయంతోనూ ఇట్లా లేదు, సరదాగా వెళ్ళిపోయింది. రోజు అందరం కలుసుకునే వాళ్ళం, కలిసి తినేవాళ్ళం, అట్లా ఉండేదన్నమాట. ఇంకా మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ నుంచే వచ్చారు కదా, కొత్తగా వచ్చినప్పుడు ఛాలెంజెస్ ఎన్నో వస్తాయి. ఇప్పుడు అనుకోవచ్చు ప్రమోషన్స్ టైంలోనో ఏదైనా టైంలో మీకు ఏదైనా ఇన్సల్టింగ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఎదురైనప్పుడు, లేదంటే రిజెక్షన్స్ లాంటివి వచ్చినప్పుడు అరే ఎందుకు వచ్చానరా అని ఏమైనా అనిపించిన ఇది ఉన్నాయా? అది ఇప్పుడు లేవు. ఓకే, అంటే నాకు తెలిసింది చెప్తున్నా. ఒకప్పుడు ఉండేదేమో అనేవాళ్ళు, బట్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లైక్ డిఫరెంట్గా అంటే ఇప్పుడు ఇన్సల్ట్ చేయరు, బట్ మనీతో లింక్ చేస్తారు. ఓకే, లైక్ నువ్వు ఇప్పుడు నేను వెళ్ళానంటే నువ్వు ఇంత అమౌంట్ కట్టు, ఇంత కడితేనే అవుతుంది అని అట్లా అడిగేవాళ్ళు అనమాట. పే చేసాలే అమౌంట్ చెప్పడం ఎందుకు కానీ అట్లా ఇచ్చేవాడిని. తెలుసు ఈ రిస్క్ అని తెలుసు, రాదేమో అని తెలుసు, బట్ అయినా కానీ ఏమో పిలుస్తారేమో, అవుతుందేమో, లైక్ అట్లా ఉండేది. బట్ అట్లాంటివి ఏం కాలేదు. బట్ ఇంకా ఎంకరేజింగే ఉండేది, లేదు చేస్తున్నావు బాగా చేస్తున్నావు అని. ఒక షూట్కి వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ టైం షూట్కి వెళ్ళినప్పుడు నేను నార్మల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేద్దామని వెళ్ళా, హీరోకి ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ లాగా వెళ్ళా. బట్ వెళ్ళిన తర్వాత పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చి నాకు విలన్ క్యారెక్టర్ ఇచ్చారు, విలన్గా చేయమని చెప్పారు. బట్ చేసా, కానీ బడ్జెట్ లేక అది మూవీ ఆగిపోయింది. ఓకే, అంటే ఇది మీ ఫస్ట్ మూవీ కాదు? లేదు, అది ఎక్కువ డేస్ ఏం కాదు. నేను అరౌండ్ ఒక 2 months స్పెండ్ చేసా అక్కడ, 2.5 months. అప్పుడు ఎక్కువ షూట్ ఏం జరగలేదు, లైక్ చాలా తక్కువనే జరిగింది. మోస్ట్ ఆఫ్ ద డేస్ అనేది వేస్ట్ అయ్యాయి అక్కడ. ఓకే, ఇప్పుడు మీరు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా సెటిల్ అయిపోయారు, లైఫ్లో సెటిల్ అయిపోయారు. మళ్ళీ మూవీలోకి రావడం అంటే కొత్త కెరీర్ స్టార్ట్ చేయడం, దీనికి ఇంట్లో ఒప్పుకున్నారా? ఒప్పించడానికి కష్టపడ్డారా ఏమైనా? యాక్చువల్గా జాబ్ వదిలేసి మూవీ చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరా, తీసుకొని కొట్టేస్తారు నన్ను. ఏంటన్నా సినిమాకి వెళ్తావా అని. యాక్చువల్గా అందుకనే నేను జాబ్ వదిలేదు. ఇప్పుడు కూడా నేను ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నా. ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తూ ఇవి చూసుకుంటున్నాను అనమాట. ఇది సజెస్టెడ్ కాదు. యాక్చువల్గా మనము జాబ్ వదిలేసుకొని మూవీలోకి వెళ్ళిపోవాలంటే చాలా కష్టాలు ఉంటాయి. అయితే ఇప్పుడు హీరోగా ఇప్పుడు కొత్తగా వచ్చావు, నీకు ఈ సినిమా ఆఫర్స్ కోసం చూస్తున్నప్పుడు రిజెక్షన్స్, ఇన్సల్టింగ్ టైప్లో ఏమైనా ఎదురైనప్పుడు అరే జాబ్ వదిలేసి ఎందుకు వచ్చానరా అని ఫీల్ అయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయా? అట్లాంటివి అయితే ఇప్పటివరకు ఏం లేవు ఇన్సల్ట్ అయినవి. బట్ ప్రతి మూమెంట్లో నేను అవకాశం కోసం ఎక్కడ ఇస్తారో అని చెప్పి చూసుకుంటూ వచ్చిన వాడిని. దేవుడి దయ వల్ల నాకు నవీన్ బ్రో పరిచయం అవ్వడం వల్లనే ఈ మూవీ చేయగలిగా. నిజం చెప్పాలంటే బిందు గారు పరిచయం చేయడము, నవీన్ బ్రో పరిచయం అవ్వడము, దాని తర్వాత అందరం కలిసి ఈ మూవీ అందరి కష్టం ఉంది ఇందులో. ఈ మూవీ అయ్యిందంటే ప్రతి ఒక్కరి కష్టం ఉంది. బ్రో కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తాడు, చాలా సపోర్ట్ ఉంటాడు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నేను ఏదన్నా చేయలేను అనిపించింది అంటే కనుక ఒక పుష్ ఇస్తాడు, లేదు నువ్వు చేయగలుగుతావు అని ప్రతి ఒక్కరితో వాళ్ళ బెస్ట్ ఇవే ఇచ్చేటట్టు వాళ్ళతో చేపిస్తాడు అనమాట. ఓకే, ఇంకా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక టైంలో దిల్ రాజు గారే అన్నారు, అసలు సినిమాలోకి రావాలనుకున్న వాళ్ళు రాకండి, ఇక్కడ కష్టం ఉంటుంది, కొత్త వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లేకుండా అయితే ఇంకా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అని అన్నారు. ఇలాంటివి విన్నా కూడా మీరు మళ్ళీ మూవీస్లోకి రావడము
ట్రై ఇలా రావడము అంటే కొంచెం ఇంకా రిస్క్ ఎందుకులే అన్నది ఏమనిపించలేదా? యాక్చువల్గా నాకు అది తెలుసు. నాకు ఎట్లుంటుందంటే కంఫర్ట్ జోన్లో ఉండొద్దు అనే దాంట్లో ఉంటాయి ఎప్పుడు. నార్మల్గా రిస్క్ అనేది, కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. ఎందుకు కొంచెం కష్టపడి సక్సెస్ కోసం ట్రై చేయొద్దు అనేది నేను ఆలోచిస్తాను. సో ఉంటుంది. యాక్చువల్గా నేను సజెస్టెడ్ కాదు జాబ్ వదిలేసుకొని ఇందులోకి వచ్చేయండి అని కాదు. ఇక్కడ ప్రతిదీ బ్యాలెన్స్లో ఉండాలి కొంచెం. ఎందుకంటే మంత్ వచ్చిందంటే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఎంతో కొంత చూసుకోవాలి, అది ఉంటాయి. కాబట్టి కొంచెం నాకు వర్కౌట్ అయింది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోగలిగిన. బట్ కొంతమంది సాఫ్ట్వేర్లో ఉండరు, వేరే ఫీల్డ్లో ఉంటారు. కొంతమంది ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అట్లాంటి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు? సో ఇది ఎవరి రిస్క్ వాళ్ళదే. మనము ఏదైనా చేయాలనుకుంటే రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రిస్క్ తీసుకుని వచ్చిన వాళ్ళే. ఒక్కొక్కరి స్టోరీస్ బయోగ్రఫీ అంటే అసలు ఇన్ని కష్టాలు పడ్డరా అనిపిస్తుంది. సో అందుకే కష్టపడదాం, సక్సెస్ వస్తుంది, ట్రై చేసినామన్న ఇదన్నీ ఉంటుందని నేను అనుకుంటా. ఓకే. ఈ సినిమాకి క్లౌడ్ ఫండింగ్ అన్నారు కదా, మీరు ఫైనాన్షియల్గా మీరు కూడా యాక్చువల్లీ నేను అడగొచ్చా లేదా? పర్లేదు, నో ఇష్యూ. యాక్చువల్లీ నేనేం పెట్టలేదు. బట్ వర్క్ టైము అది నేను ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టా అన్నమాట. అంటే ఇందులో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏమైనా ఉందా? మీ ఫాదర్ సపోర్ట్? ఆబ్వియస్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రమోషన్ టైంలో మా పేరెంట్స్ అయితే ఫుల్ జోష్ మీద ఉన్నారు. ప్రమోషన్స్ అక్కడ ఆల్రెడీ ఇంటి దగ్గర చేస్తున్నారు అనమాట. వాళ్ళు హ్యాపీ, చాలా స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేశారు కాబట్టి నేను చేయగలిగా ఇదంతా. లేదు అంటే ఇంతవరకు చేయలేను నేను. యాక్చువల్లీ నీ పేరు రాజేష్ కదా? అవును. అద్విక్ ఎలా అయ్యావు? యాక్చువల్గా మనం ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది చేయాలని ఉంటుంది నాకు. నార్మల్ కామన్ రీజన్సే ఉంటాయి. లైక్ మనకి సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వాలని, సక్సెస్ రావాలని, లేకపోతే ఏ పని చేసినా మనకి ముట్టిందల్లా బంగారం అయిపోవాలని కైండ్ ఆఫ్ అంటే కొన్ని అనుకుంటారు అనమాట. సో నాకు ఒక బాగా గట్ ఫీలింగ్ వచ్చింది పేరు మార్చుకోవాలి అని. మూవీ కోసం అని పర్టికులర్గా కాదు, పర్సనల్గా కూడా నేను అదే పేరు మార్చుకుందామని అనుకున్నా. ఎందుకు అంటే నేను కొన్ని సైకలాజికల్ రీజన్స్ తీసుకుంటా. ఒక 10 మందిలో లేకపోతే 1000 మందిలో మీ పేరు పెట్టి పిలిస్తే మీరు స్పాట్లో తిరిగి చూస్తారు. మనకి నేమ్ అనేది అంత ఫోకస్ ఉంటుంది మనకి. సో నేను ఇప్పుడు ఒక పాజిటివ్ థింగ్ అనుకొని నేను సక్సెస్ అవుతా, నేను ఇది సాధించాలి, ఇది చెయ్యాలని చెప్పి నేను పేరు మార్చుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ నిన్ను ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు నీకు అదే గుర్తొస్తుంది. సో నీకు అది ఇంకా అంటే సైకలాజికల్గా నేను ఫీల్ అయ్యేది. సో అది నీకు ఇంకా ముందుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. మనకి సిచ్యువేషన్స్ మారు. ఒకప్పుడు ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు అదే ఉంటుంది. బట్ ఇది ఏంటంటే మన యాక్టింగ్, మనం ఏదైతే ఆ సిచ్యువేషన్కి యాక్ట్ అయ్యే విధానం ఉంటుందో అది మారుతుంది. సో దానివల్ల పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని నేను నమ్ముతాను. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు ఒక రాజేష్ అనే ఒక నార్మల్ పర్సన్ నుంచి ఇప్పుడు ఒక హీరో అయ్యారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ ఆబ్వియస్లీ ఒక సెలబ్రిటీ ఫీలింగ్ లేదు, సీరియస్లీ లేదు. ఎందుకంటే నేను ఇంకా హీరో అవ్వలేదు అని అనుకుంటున్నా. ఎందుకంటే మూవీ తీసాం, థియేటర్ దాకా తీసుకొచ్చాం, సరిపోదు. ఇంకా మంచి కంటెంట్తో ముందుకు రావాలి, ఇంకా పెద్ద సినిమాలు చేయాలి. సో ఇప్పుడు నేను ఒకవేళ సాటిస్ఫై అయిపోతే నేను ఇంకా చేయలేనేమో అన్న ఇదిలో నేను ఉంటా. సో నాకు సెలబ్రిటీ ఫీలింగ్ రావట్లేదు, లేకపోతే హీరో అయిపోయినా అని చెప్పి అంటే ఓకే మూవీ రిలీజ్ అవుతుంది అన్న హ్యాపీనెస్ కన్నా ఎక్కువ నాకు టెన్షన్ ఉంది. టెన్షన్ అంటే లైక్ ఎలాంటిది, ప్రమోషన్స్ చేయాలి, ఇంకేం చేయొచ్చు. ఇప్పుడు ఖాళీగా కూర్చున్నా అంటే అదే థాట్లో ఉంటా, ఏదైనా కొత్త ఐడియా వస్తుందేమో, కొత్తగా ఏదైనా చేయొచ్చేమో అని అలాంటి థాట్ ప్రాసెస్లో ఉంటాం. మన కృష్ణ భగవాన్ అంటాడు కదా, మీరు చేసే పని మీదనే దృష్టి పెట్టండి, ఫలితాల గురించి అవసరం లేదని. సో ఆ ప్రొసీజర్లో ఉన్నా. ఓకే, గుడ్. ఇంకా సరే, ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న ఇండస్ట్రీ సిచ్యువేషన్కి వీటన్నింటికి కొత్తగా వచ్చే వాళ్ళు భయపడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీ సజెషన్ ఏంటి?
సజెషన్ టేక్ యువర్ ఓన్ రిస్క్. ఓకే. యాక్చువల్గా నాకు తెలిసిన ఫ్రెండ్సే ఉన్నారు. నేను షార్ట్ ఫిలిం డెమో ఫిలిం చేసినప్పుడు కాల్ చేసి ఇక్కడ ఈ షార్ట్ పడాలి, ఇక్కడ ఇది ఉండాలి అవన్నీ చెప్తుంటే టెక్నికల్గా బ్రో నీకెట్లా తెలుసు, నువ్వు ఇందులో పట్టించుకోవద్దు, నువ్వు లేవు కదా డైరెక్షన్లు ఎప్పుడు అని నేను అడిగితే ఒక్కొక్కరు చెప్తున్నారు అనమాట. నాకు ఇందులో ఇంట్రెస్ట్, నేను ఇది చేద్దాం అనుకున్నా, అది చేద్దాం అనుకున్నా అని. కాకపోతే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనకి కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేరు. సో ఏది చేయాలన్నా కానీ రిస్క్ తీసుకోవాలి. ఓకే. అది ఎట్ దేర్ ఓన్ రిస్క్. ఓకే. రిస్క్తోనే సినిమాలోకి వచ్చానంటారు. రిస్క్ తీసుకొని సినిమాకి వచ్చా. యాక్చువల్లీ స్టార్టింగ్ అన్న ఒక సిచ్యువేషన్ వచ్చింది అని, లైక్ నేను అంటే కాల్ వచ్చిందని చెప్పా కదా ఒక డైరెక్టర్ దగ్గర నుంచి డెహ్రాడూన్కి వెళ్ళడానికి. అప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు, ఓకే, ఇంటి దగ్గర ఉన్నా. కాల్ వచ్చింది, వెళ్ళాలి. మరి మూవీయా జాబా? అవును, అప్పుడు డెసిషన్ అనేది తీసుకోవాలి. రిస్క్ తీసుకున్నా. ఓకే. సార్కి కాల్ చేసి రిక్వెస్ట్ చేశా, సార్ నాకు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని చెప్పి అడిగా. బట్ అడిగినా కూడా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకే. ఇవ్వకపోతే జాబ్ వదిలేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయి ఆ టైంలో రిస్క్ తీసుకున్నా నేను. బట్ దేవుడి దయ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు సార్. సార్ కూడా చాలా సపోర్టివ్ నాకు. సో దానివల్ల ఇంత దాకా వచ్చింది. ఓకే. అంటే ఫస్ట్ నుంచి ఒక్కొక్కరు సపోర్ట్తో ముందుకు వస్తున్నారు కాబట్టి ఇంకా మీ పైసా వాళ్ళ టీం కూడా మంచి మూవీ కూడా మంచి హిట్ అవుతుంది. పైసా వాళ్ళ మూవీ కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అద్విక్. అండ్ డిసెంబర్ 12వ తారీఖు పైసా వాళ్ళ మూవీ థియేటర్లోకి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. క్రౌడ్ ఫండింగ్ చేసుకున్న మూవీ. సో మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి కంటెంట్ తీయగలుగుతాం. మీరు ఒకసారి ట్రైలర్ చూడండి యూట్యూబ్లో, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మీరందరూ మా చిన్న సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, చూసారుగా పైసా వాళ్ళ డిసెంబర్ 12న పైసా వాళ్ళ మూవీ రిలీజ్. సో అందరు తప్పకుండా వెళ్ళి ఈ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అద్విక్ని సపోర్ట్ చేయండి. ఈ మూవీ టీం మొత్తం సపోర్ట్ చేసి హిట్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇది పైసా వాళ్ళ మూవీ ముచ్చట్లు. డిసెంబర్ 12న మూవీ రిలీజ్ ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. అందరూ తప్పకుండా చూస్తారని చెప్పి ఆశిస్తున్నా. అండ్ మా మూవీకి అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.